ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీరాజా ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పలు తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలకు భారతీరాజా దర్శకత్వం వహించారు. 84 ఏళ్ల భారతీరాజా కొన్నాళ్లుగా తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడ్డారు. వెండితెరపై విప్లవం సృష్టించిన దర్శక శిఖరం భారతీరాజా 1941 జూలై 17న జన్మించారు. 1977లో తమిళంలో విడుదలైన 16 వైతినిలే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన భారతీరాజా తమిళ సినిమాకు ఒక కొత్త వ్యాకరణాన్ని లిఖించారు. చాలా వరకు స్టూడియోకే పరిమితమైన కెమెరాను ఆయన పల్లెటూరులోకి, పొలాల్లోకి, మట్టి వాసన దగ్గరకు తీసుకువెళ్లారు. పల్లె జీవన శైలిని, సహజమైన భావోద్వేగాలను అద్భుతంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సిగప్పు రోజాక్కల్, అలైగల్ ఓయివతిల్లై, ముదల్ మర్యాదై వంటి చిత్రాలు భారతీరాజా సృజనాత్మకతకు మచ్చుతునకలు. ది ట్రైన్ గోయింగ్ ఈస్ట్, రెడ్ రోజెస్, ది వేవ్స్ డు నాట్ ఫేడ్, ఫస్ట్ ఆనర్ మరియు కరుత్తమ్మ వంటి ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ తమిళ చిత్రసీమలో మైలురాళ్లుగా నిలిచాయి. ఆయన గాత్రంలోని మై స్వీట్ తమిళ పీపుల్ గీతాన్ని అభిమానులు ఎంతగానో ఆదరించారు. ఎందరో ప్రముఖ నటీనటులను పరిచయం చేసిన విశ్వవిద్యాలయం ఆయన. భాగ్యరాజ్, మణివన్నన్, మనోబాల వంటి తమిళ సినిమాలోని ఎంతోమంది ప్రసిద్ధ నటులు భారతీరాజా వర్క్షాప్ నుంచే వచ్చారు. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి దిగ్గజ నటుల కెరీర్ను మలుపు తిప్పడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే రాధిక, రేవతి వంటి ప్రముఖ నటీమణులను సినీ రంగానికి పరిచయం చేశారు. తన కెరీర్లో 6 జాతీయ అవార్డులు అందుకున్నారు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్గా ముద్ర వేసుకున్న భారతీరాజా తెలుగులోనూ అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో సీతాకోకచిలుక, ఆరాధన వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయన పలు చిత్రాలలో గొప్ప క్యారెక్టర్ యాక్టర్గా కూడా తనదైన ముద్ర వేశారు. భారతీరాజా జాతీయ, రాష్ట్ర పురస్కారాలను కూడా అందుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.